హలో అండి అందరికీ. ఈరోజు వీడియోలో పకోడీ క్యాప్సికమ్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాము. దీనికోసమైతే 1 కేజీ క్యాప్సికమ్ తీసి బాగా కడిగి ఇలా ముక్కలైతే కట్ చేసి పెట్టాను. మరీ సన్నగా అయితే కట్ చేయకూడదు. క్యాప్సికమ్ మగ్గిన తర్వాత ఊరికనే గుజ్జులాగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 2 గరిటెల నూనె వేయాలి. ఒక 8 టేబుల్ స్పూన్ల దాకా ఉంటుంది ఆ నూనె. అంటే ఎక్కువ క్వాంటిటీ కదా అందుకని. నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ దాకా వేసి మంచిగా వేయించాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలైతే వేయాలి. బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అలా ఉడకనివ్వాలి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత గుప్పెడంత కరివేపాకు, అలాగే వెల్లుల్లి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, ఓన్లీ వెల్లుల్లి వరకు దంచి ఇప్పుడు వేశాను. 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి. ఇంక ఇవన్నీ వేసేసి ఇవి కూడా నూనెలో ఒక 2 నిమిషాలు వేగేలాగా ఉడికించాలన్నమాట. ఇది కాస్త మగ్గేలోపు ఒక 5 టేబుల్ స్పూన్ల శనగపిండిది. ఈ శనగపిండిలో పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ కారము, ఈ రెండు వేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం నీళ్లు వేస్తూ దోసపిండి ఉంటుంది కదా, అలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నీళ్ళు ఒకేసారి పోయకుండా ముందు ఇలాగా ఉండలేమీ లేకుండా మంచిగా కలుపుకొని తర్వాత సరిపోను నీళ్లు వేయాలి. ఇలాగా కొంచెం జారుగా గరిట జారుగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ వేగుతున్న క్యాప్సికంలో ఉప్పు వేయాలి. నేనైతే 2 టీ స్పూన్లు వేసాను ఇక్కడ. మీ రుచికి తగ్గట్టు వేయండి. ఉప్పు తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు క్యాప్సికము మంచిగా మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోండి. ఒక 5-6 నిమిషాల్లో ఉడికిపోతుంది ఇంకా. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమం ఉంది కదా, దాన్నైతే కర్రీ పైన ఇలాగ వేయాలి. క్యాప్సికమ్ ముక్కల పైన. క్యాప్సికమ్ ఆల్మోస్ట్ ఉడకాలి. అట్లీస్ట్ 90% దాకా ఉడికిన తర్వాత ఈ శనగపిండి మిశ్రమం అనేది వేయాలి. వేసి మంటని మీడియం కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి ఒక 2-3 నిమిషాలు అలా వదిలేయాలి, వెంటనే కలపకుండా. ఒక 3 మినిట్స్ తర్వాత అయితే నేను తిప్పుకుంటున్నాను ఇంకా. కొంచెం ముక్కలు ముక్కలుగా బాగుంటుంది, మరి పొడి పొడిగా అవ్వకుండా. దీన్ని ఒక 3 నుండి 4 నిమిషాల పాటు గ్యాప్ ఇచ్చుకుంటూ కలుపుకుంటూ ఆ శనగపిండి కూడా మంచిగా ఫ్రై అయ్యి ఉప్పు కారం అనేది పట్టుకుంటూ బాగుంటుంది ఇంకా టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. క్యాప్సికమ్ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఒక 3-4 నిమిషాల పాటు ఇలాగా కలుపుకుంటూ ఉండాలి గ్యాప్ ఇచ్చుకుంటూ. ఇంకా శనగపిండిలో కూడా పచ్చివాసన పోయి మంచిగా ఉడికిపోతుంది. ఈ వీడియో